శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 56వ సర్గ. విశ్వామిత్రుడు వీగిపోయాడు. ఆగు ఆగు అంటూ అగ్నేయాస్త్రం తీశాడు విశ్వామిత్రుడు. క్షత్రియాదముడా అపర కళాదండం బ్రహ్మదండమెత్తి క్రోధంతో ఉరిమాడు వశిష్ఠుడు. ఆగే ఉన్నాను, నీ బలమేదో చూపించు. నీ శస్త్రగర్వం సర్వం ఇప్పుడే ఊదేస్తాను. బ్రహ్మబలం దగ్గర నీ క్షత్రియ బలం, దివ్యమైన నా బ్రహ్మబలం ఇప్పుడే రుచి చూస్తావు అన్నాడు. ఘోరమైన అగ్నేయాస్త్రం ప్రయోగించాడు విశ్వామిత్రుడు. బ్రహ్మదండం ప్రయోగించాడు వశిష్ఠుడు. నీరు పోస్తే ఆరిపోయిన అగ్నిలా బ్రహ్మదండంతో చల్లారి ఊరుకుంది ఆగ్నేయాస్త్రం. కోపంతో వరుణాస్త్రం వేశాడు విశ్వామిత్రుడు. రౌద్రాస్త్రం వేశాడు, ఐంద్రాస్త్రం వేశాడు. పాశుపత్రం ప్రయోగించాడు. ఐషికం విడిచిపెట్టాడు. వరస పెట్టి మానీవం, మోహనం, గాంధర్వ స్వాపనం, జృంభనం, మాధవం, సంతాపనం, శోషణం, దారుణం, దుర్జయం, వజ్రం, బ్రహ్మపాశం, కాలపాశం, వరుణపాశం, పైనాకం, క్రౌంచం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, వ్యాయావ్యం, మదనం, హయశిరం, 2 శక్తులు, కంకాళం, ముసలం, వైద్యధరం, కాలాస్త్రం, త్రిశూలం, ఘోరాస్త్రం, కపాలం, కంకణం, ఈ అస్త్రాలు యావత్తు కుమ్మరించాడు. అయితే రామా, చిత్రం, ఈ మహాస్త్రాలు ఏవి కూడా వశిష్ఠముని మీద రవ్వంత పని చేయలేదు. బ్రహ్మపుత్రుడతడు. అతడి బ్రహ్మదండమే అవన్నీ మింగేసింది. అవన్నీ వ్యర్థమైపోవడంతోనే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు విశ్వామిత్రుడు. అగ్ని మొదలైన అంతమంది దేవతలు, దేవఋషులు, మహానాగులు, గంధర్వులు బ్రహ్మాస్త్రం చూసి తడపడిపోయారు. 3 లోకాలు తల్లడిల్లిపోయాయి. అయితే మహాఘోరమైన అంత బ్రహ్మాస్త్రము బ్రహ్మదండంతో ఇట్టే మింగేశాడు వశిష్ఠముని. బ్రహ్మాస్త్రం మింగేస్తున్న వశిష్ఠుడి రౌద్ర రూపం ముల్లోకాలికి మూర్ఛ కలిగించింది. భయంకరంగా అవుపించింది. అతడి రోమ కూపాలన్నిటి నుంచి పొగలతోనూ మంటలతోనూ లేచిన అగ్నిలాగా విష్ణులింగాలు బయలుదేరాయి. చేతిలోని బ్రహ్మదండం బ్రహ్మాస్త్రం మింగేసి అపర యమదండంలాగా కనపడింది. పొగలేని కాలాగ్నిలా ప్రజ్వలించింది. మునులంతా పరిగెత్తుకు వచ్చారు. వశిష్ఠముని, అమోఘమైన నీ తేజస్సుతో బ్రహ్మాస్త్రం తేజస్సు ఉపశమించు. మహాతపశ్శాలి విశ్వామిత్రుడు నీ దగ్గర ఓడిపోయాడు. మహారుషి, శాంతించు. లోకాలు వ్యధపడకుండా ఉండాలి అంటూ స్తుతించారు. శాంతించాడు వశిష్ఠుడు. అపజయం పొందాడు విశ్వామిత్రుడు. పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఛీ, క్షత్రియ బలం వ్యర్థమైంది. బ్రాహ్మణ బలమే బలం. ఒక్క బ్రహ్మదండమే నా మహాస్త్రాలు అన్నీ ఊదేసింది. బ్రాహ్మణ బలము, క్షత్రియ బలము, ఈ రెండింటి తారతమ్యము ప్రత్యక్షంగా చూశాను. ప్రసన్నమైన ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ ఇక బ్రహ్మత్వం కోసం మహాతపస్సు చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 56వ సర్గ. 57వ సర్గ. త్రిశంకుడు. రామ, మహాత్ముడైన వశిష్ఠుడితో
పగపట్టి బాధపడుతూ నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. శరావతి నదికి దక్షిణంగా వెళ్ళి భార్యతో కూడా ఘోరమైన మహాతపస్సు చేశాడు. పళ్ళు దుంపలు మాత్రమే ఆహారం చేసుకున్నాడు. అక్కడ అభిష్యాందుడు, మద్దుష్యాందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు కలిగారతనికి. నలుగురు సత్యవంతులు, ధర్మపరాయణులు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక లోక పితామహుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్రుడా, ఈ తపస్సుతో రాజఋషి లోకమంతటినీ జయించావు, రాజఋషివి అయ్యావు అని చెప్పి దేవతలతో కూడా దేవలోకం వెళ్ళాడు. దేవలోకం నుంచి తాను తన బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. మధురంగానే చెప్పాడు బ్రహ్మ. కానీ సిగ్గుతో దీనంగా తల వంచుకున్నాడు విశ్వామిత్రుడు. ఎంతో దుఃఖపడ్డాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. ఋషులు దేవతలు నన్ను రాజఋషి అని మాత్రం అన్నారు. ఇంత తపస్సుకి ఇదేనా ఫలం అనుకున్నాడు. మరింత గొప్ప తపస్సు చేశాడు. ఆ దినాల్లో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువని ఒక మహారాజు ఉండేవాడు. సత్యవాది అతడు. ఇంద్రియాలు జయించాడు. కులవర్ధనుడు, ప్రసిద్ధుడు. స్వదేహంతో స్వర్గానికి వెళ్ళాలని ఒక యజ్ఞం తలపెట్టాడతడు. వశిష్ఠుడితో తన అభిలాష చెప్పాడు. అది అసత్యం అన్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు నిరాకరించిన ప్రయత్నం మానలేదు త్రిశంకుడు. దక్షిణం వైపు వెళ్ళాడు. వశిష్ఠుడి కుమారులను కలుసుకున్నాడు. వశిష్ఠుడి కొడుకులు 100 మంది ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తున్నారు. వాళ్ళు మంచి తేజస్సుతో వెలిగిపోతున్నారు. చూశాడు త్రిశంకుడు. సిగ్గుపడుతూ కొంచెం తల వంచుకున్నాడు. వరుసగా అంతమందికి నమస్కరించాడు. గురుపుత్రులారా, శరణన్న వాళ్ళని రక్షించగలరు. మీరు మీ శరణు వేడుచున్నాను, మీకు భద్రమవుతుంది. వశిష్ఠుడు నన్ను నిరాకరించాడు. గొప్ప యజ్ఞం తలపెట్టాను. అది నిర్వహించడానికి తగిన వాళ్ళు మీరు. మీ అందరికీ నమస్కరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రసన్నులు కండి. తపోనిధులు మీరు. బ్రహ్మవేత్తలు. తల వంచి మొక్కుతున్నాను, యాచిస్తున్నాను. నేను శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. అందుకని మీరంతా కలిసి యజ్ఞం చేయించండి. వశిష్ఠుడు నిరాకరించాడు. మీరు తప్ప మరో ఆధారం కనపడలేదు. నాకు ఇక్ష్వాకు వంశం వాళ్ళందరికీ పురోహితులే పరమగతి. విద్వాంసులైన పురోహితులే కదా ఎప్పుడు రాజుల్ని తరింపచేస్తున్నారు. అందుచేత మీరే నాకు దేవుళ్ళు అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 57వ సర్గ. త్రిశంకు 58వ సర్గ. త్రిశంకు చండాలత్వం. వశిష్ఠ పుత్రులు 100 మంది త్రిశంకు మాటలు విన్నారు. నిలువునా మండిపడ్డారు. దుర్మార్గుడా, గురుదేవుడు నిజం చెప్పాడు. కాదన్నాక అతన్ని కాదని మరో ఆశ్రయం దేనికి? ఇక్ష్వాకు వంశం రాజులందరికీ వశిష్ఠుడే పురోహితుడు. గురుదేవుడు సత్యవాది. అతడి మాట అతిక్రమించడం అసఖ్యం. భగవానుడతడు, ఋషి. అతడు కాదన్న యజ్ఞం మేం మాత్రం ఎలా చేయించగలం? రాజా, నువ్వు మూర్ఖుడివి. వెళ్ళు, తిన్నగా పట్నం వెళ్ళిపో. యజ్ఞం చేయించవలసి వస్తే ముల్లోకాల్లోనూ
ఒక్క వశిష్ఠుడే సమర్థుడు. అంతేకాని ఆయనకి అవమానం చేస్తూ అది మేం చేయడం అసంభవం అన్నాడు. కోపంతో వాళ్ళు అలా అన్నా మళ్ళీ అందుకున్నాడు త్రిశంకుడు. తపోధనులారా, మీకు శుభం కలుగుతుంది. గురువు నిరాకరించాడు. గురుపుత్రులు మీరు నిరాకరిస్తున్నారు. పోనీ నేను మరొకరిని చూసుకుంటాను అన్నాడు. ఘోరంగా ఉంది రాజు అభిప్రాయం గ్రహించారు ఋషి కుమారులు. ఉగ్రులైపోయారు. చండాలుడివైపో అని శపించేశారు. శపించేసి గిర్రున 100 మంది ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది. తెల్లవారింది. చండాలుడైపోయాడు త్రిశంకు మహారాజు. నల్లగా మారిపోయాడు. బట్టలన్నీ కుండమసిలా తయారయ్యాయి. శరీరం బిరుసెక్కిపోయింది. జుత్తు కురచపడిపోయింది. శ్మశానం పూలదండలు మెడలో వేలాడాయి. ఒళ్ళంతా వల్లకాటి బూడిద పులుముకుంది. నగలన్నీ ఇనుప నగలైపోయాయి. వెంట వచ్చిన పురజనులు, మంత్రులు 50 మంది ఆ చండాల రూపం చూసి పారిపోయారు. అయితే మహాధైర్యశాలి త్రిశంకుడు పగలు రాత్రి ఒక్కడే దహించుకుపోతూ తిరిగాడు. దుఃఖపడుతూ తిన్నగా తపోధనుడైన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. చండా రూపంలో ఉన్న త్రిశంకుణ్ణి చూశాడు విశ్వామిత్రుడు. జాలిపడ్డాడు. రాజా, నీకు శుభమవుతుందయ్యా అంటూ అడిగాడు. మహాబలవంతుడివి నువ్వు. రాజపుత్రుడివి. ధీరుడివి. అయోధ్య మహారాజువి. నువ్వు వచ్చిన పనేమిటి? ఎందుచేత ఈ చండాల శాపం వచ్చింది అన్నాడు. చేతులు జోడించాడు త్రిశంకుడు. గురువు పుత్రులు నన్ను నిరాకరించారు. నేను కోరిన కోరిక సిద్ధించలేదు సరికదా, ఈ చండాలత్వం కూడా నెత్తిన పడింది. సౌమ్యమూర్తి, శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని నా అభిలాష. అందుకనే 100 యజ్ఞాలు చేశాను. లాభం లేకపోయింది. ఎన్నడూ అసత్యం కూడా నేను ఆడిన పాపాన పోలేదు. ఎన్ని ఆపదలు రాని ఇక ముందు కూడా అబద్ధమాడను. మునీంద్రుడివి నువ్వు. నీ ముందు నాక్షాత్ర ధర్మం సాక్షిగా శపథం చేస్తున్నాను. ఎన్నో రకాల యజ్ఞాలు చేశాను. ధర్మం తప్పకుండా రాజ్యం పాలించాను. మహాత్ములైన గురువుల్ని మంచి శీలంతోనే సంతోషపెట్టాను. నా కోరిక కోసం ధర్మం సంపాదించే ప్రయత్నంతో యజ్ఞం చేయాలంటే గురువులకి నచ్చలేదు. దైవం దొడ్డది. పురుష ప్రయత్నం నిరర్ధకం. దైవికంగానే అంతా వ్యర్థమైపోతోంది. అవును, దైవం దొడ్డది. అదే పరమగతి. బండెడు దుఃఖంతో ఉన్నాను నేను. దైవోహతున్నై ఉన్నాను. నీ అనుగ్రహం అర్థిస్తున్నాను. దయచూడు, నీకు శుభం కలుగుతుంది. ఇంకో దిక్కు లేదు. నాకు ఇంకా ఎక్కడికి ఈ వెళ్ళను? పురుష ప్రయత్నంతో దైవాన్ని తిప్పడానికి నువ్వే సమర్థుడివి అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 58వ సర్గ.